అబ్బబ్బబ్బబ్బా! ఈ పిల్లలతో నసైపోతుందిరా బాబు. ఏ వంట చేసినా గానీ వద్దు, వద్దు, వద్దు. ఆకుకూరలైతే అసలే తినట్లేదు. దానికి తోడు సైట్ కూడా వచ్చేసింది. అందుకే మా బాబు కోసం ఈరోజైతే చక్కగా తోటకూర కుక్ చేసేసి మిక్సీ జార్‌లో వేశాను. అలాగే అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి కూడా చక్కగా దంచి, ఇది కూడా మిక్సీ జార్‌లో వేసుకొని, మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేశాను. ఈలోపు ఇండియన్ గేట్ బాస్మతి బియ్యం తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి మిక్సీ జార్ వేసేసాను. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, కావాల్సిన మసాలా దినుసులు, అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని జీడిపప్పులు. ఇప్పుడైతే కొంచెం వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి, ఇది కొంచెం సేపు మగ్గనిచ్చి, ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యంని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే వేశాను. చక్కగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. చక్కగా సాల్ట్ తీసుకొని నేనైతే పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్ పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మన తోటకూర రైస్ రెడీ. హెల్తీ రైస్.